చెప్తున్నారు. బీసీలకు ఎస్సీలకు పనికిరాని పదవులు ఇస్తాయి, రెడ్డిల కూడా ఉన్నత పదవుల దగ్గర పెట్టుకొని ఇలా ఆటలు ఆడుతున్నారు. కాబట్టి బీసీలంతా ఎస్సీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే మీకు డెడ్ లైన్ పెడుతున్నాం. జూలై 10వ తారీఖు లేదా మా నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే మీ అంతు చూస్తాం. ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి. గత గవర్నమెంట్ 15 కేసులు పెట్టింది, మీకు ప్రజాపాలన పెట్టినావు, మా పైన 3 కేసులు పెట్టాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పైన ₹1,00,00,000 పరిమర్శ చేసింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యాలీ ఎంత అంటే కేవలం ₹1,00,00,000 ₹1,00,00,000 ఇజ్జతి లేదు. ₹1,00,00,000 అంటే 10 కోట్ల కన్నా వేస్తున్నాను. నేను కనీసం ఆనందంగా ఉంటే వాళ్ళని ₹1,00,00,000 చేసుకున్నాను. ఎందుకంటే మీ వ్యాల్యూ గంటైంది. కాబట్టి గురుస్థాన్లో 200 ఉద్యోగాలు అమ్ముకున్నారని మాట్లాడితే మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే డెడ్ లైన్ పెడుతున్నాం. వచ్చే జూలై 10 లేదా ఇవాళ జూన్ 20 జూలై 10 లేదా ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలు పెట్టకపోతే తక్షణమే 7,400 జీపీ ఉద్యోగాలు ఇవ్వాలా, పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలా, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 10 సంబంధించిన ప్రణాళిక మొదలు పెట్టాలా. డిఎస్సీ ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూల్ ఖాళీలు ఉన్నాయి, అన్ని రకాల గురుకుల ఖాళీలు ఉన్నాయి. తక్షణమే 30,000 ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో మొదలు పెట్టండి. నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సంవత్సరం నుండి ఇచ్చారు, 6 నెలల నుండి కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇవాళ మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. చెప్పుకునే అవకాశం ఉండేది అంటే ఉండేది కాదు. వాళ్ళు లోడ్ చేశారు కాబట్టి మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను మళ్ళీ మీరు ఇస్తున్నామని చెప్పారు. ఒక్కలేని రాసుకున్న రకంటే యాడ రాయలేదు, దొంగ అని ఇచ్చారు. మమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, ఇవాళ యుద్ధం మొదలు పెట్టినాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ లేదా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు లేదా, నోటిఫికేషన్ లేదా, మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే 5,00,000 మందితో ముట్టడి చేస్తాము. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీ నోటిఫికేషన్ ఇవ్వాలా. అప్పటి వరకు స్థానిక సంస్థ నోటిఫికేషన్ కనుక వస్తే ఎట్టి పరిస్థితుల విద్యార్థుల లోకం. ఒకవేళ మీరు అయినా మీరు ఎన్నికలు పోతామంటే ఊరూరే తిరుగుతాం, లైబ్రరీ తిరుగుతాం, అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం. కాంగ్రెస్ పైన మరోసారి నిర్ణయం మార్చి పెడతాం. విద్యార్థుల యొక్క గమ్యంతో చూపిస్తాం, ఖచ్చితంగా అందిస్తాం. గత 10 రోజులుగా మన విద్యార్థులు జనార్దన్ గాని, ఇంద్ర గాని, అలాగే జీవన్ 46 విద్యార్థులు ఆకాశ్ గాని, శంకర్ గాని, కళ్యాణ్ గాని, ప్రతీష గాని, అస్మా గాని చాలా మంది విద్యార్థులంతా ఓడూరే తిరిగినాం, లైబ్రరీ తిరిగినాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ 10 రోజులుగా జరిగిన ప్రచారంలో నిరుద్యోగులను కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని మన సోషల్ మీడియా ద్వారా వెరక చేసినాం. అయినా మేము ఎందుకు పోతాం? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలే. బ్యాక్ డే నుంచి ముఖ్యమంత్రి అయింది, ఆయన చదివిందే ఇంటర్మీడియట్, ఆయన చదివిందే ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం దొంగ చదువులు చదివినటువంటి రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు తెలియదు. ఆయన ఇంటికి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డబ్బులు సంపాదించి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మేనేజ్మెంట్ చేసి పిసిసి అధ్యక్ష పదవి 200 కోట్ల రూపాయలకు కొనుక్కొని మిగతా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి అయింది. ఆయనకు మనకు నిరుద్యోగుల బాధలు తెలుసా అంటే తెలియదు. అందుకే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం మహాగర్జన పెట్టినాం. పోలీసులు ఏమంటారంటే అశోక్ సార్ వస్తే అనుమతి లేదు, ఇందిరా పార్క్ పర్మిషన్ లేదని చెప్పేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఎక్కడ ఎక్కడని చెప్పేసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు మన దొంగలనా ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళం. అశోక్ సార్ ఉద్యమకారుడా తేడాసిన చెప్పండి, మీరు చెప్పండి. నికాసుగా 4 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. ప్రతి రోజు రోడ్డు మీద నిలబడి కొట్లాడుతున్నటువంటి అంశం ఈ అందరూ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ మా వెంట నడవాలా, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మా వెంట నడిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా 15 రోజుల్లోగా జీపీఏ ఉన్నటువంటి 7,404 ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. రెవెన్యూ మంత్రి గారు మీకు చదువు లేకపోతే, మీకు రెవెన్యూ వేసిన అవగాహన లేకపోతే, పాతలు తీసుకుంటారా కొత్తలు తీసుకుంటే అవగాహన లేకపోతే మాతో చర్చలు జరపండి. మేము చెప్తాం, మీకు సబ్జెక్టు నేర్పిస్తాం. ఖచ్చితంగా 15 రోజుల్లోగా 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. పోలీసు ఉద్యోగాలు
ఉద్యోగాలకు 3 ఏళ్ళ పోలీసు ఉద్యోగాలు ఇచ్చి గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోలీసు ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఉంటారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఉంటారు ఆ పోలీసు. కొంతమంది మధ్యవర్తులు ఇవాళ ఉన్నటువంటి బల్మూరు వెంకట్లాంటి వాళ్ళు ఏమంటారంటే గ్రూప్ 1 కోర్టులో కేసులు అంటున్నారు. మీకేమైనా అవగాహన ఉందా? మీకు పీజీ కంటే తెలుసా? మీ గురిలో ఉద్యోగం అంటే తెలుసా అంటే మీకు తెలియదు. కాబట్టి నువ్వు మాట్లాడకు, నీకు సబ్జెక్ట్ అవగాహన లేదు. మైకి పట్టుకుని ఏదో ఎరుగుతున్నావు. గ్రూప్ 1 కేసు ఉంటే ఒక్క గ్రూప్ 1 మీద కేసు ఉంటే 25 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాడు నవ్వులాడుకుంటున్నాడు. ఒక గ్రూప్ 1 మీద కేసు ఉంటే గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. అది పాత నోటిఫికేషన్లు, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు కావు, నీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కావు. నువ్వు ఇచ్చిన దొంగ మాట 60,000 ఉద్యోగాలు అబద్ధం మాటలు మారుతున్నారు. ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే 20 రోజుల్లో మేము డెడ్ లైన్ పెడుతున్నాం. ఇవాళ 20వ తారీఖు జూలై 10 మీరు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థ ఎన్నికలు అయితే ఖచ్చితంగా మేము 1,00,000 మందితో నిరుద్యోగుల ముట్టడి చేస్తాం. మంత్రుల ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యే ముట్టడి చేస్తాం. పార్టీలకు అతీతంగా నువ్వు ఎంత పెడతాం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ప్రతి లైబ్రరీ ఇస్తాం. ఒక్కొక్క జిల్లాలో 10,000 మందితో మీటింగ్లు పెడతాం. నిరుద్యోగ ఉద్యోగం స్టార్ట్ అయింది. మరొకసారి అస్సాం గణతంత్రలాగా మారితే మీనే పార్టీలు పెడితే మీకు పుట్టగతులు ఉండవు. నిరుద్యోగులం అంటే ఏకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏకం అవుతాం. ఎన్ని ఉద్యోగాలు రండి, 7 ఉద్యోగాలు రండి, అన్ని రకాల ఉద్యోగాలు రండి. గురించి ఉద్యోగాలు తక్షణమే ప్రకటించండి. మీరు ఎందుకు ఇస్తే మరి శాతగాని వాళ్ళు మీకైనా బడ్జెట్ లేదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ఉన్నప్పుడు మీకు బడ్జెట్ ఉంటే లేదా ఏ సోయి ముఖ్యమంత్రి అయినా